నమస్కారం. మీరు చూస్తున్నది మీ ప్రియమైన యూట్యూబర్ ఛానల్. ఈరోజు జూలై 5 శుక్రవారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ మార్గాల్లో విజయాలు వస్తాయి? ఈ పూర్తి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చివర్లో ప్రత్యేక చిట్కా ఉంది. 1. మంగళప్రదమైన ప్రారంభం. ఈ రోజు ఉదయం నుండి కొంత కలవరంగా ప్రారంభం కావచ్చు. ఉదయపు సమయంలో పని మీద ఫోకస్ రావటం కష్టంగా అనిపించవచ్చు. కొన్ని అనూహ్య పరిణామాలు కలవరపెడతాయి. కాని మధ్యాహ్నానికి ముందే పరిస్థితులు మారిపోతాయి. మానసిక ప్రశాంతత మెల్లగా తిరిగి వస్తుంది. ఈ రోజు ఓర్పుతో వ్యవహరించాలి. తేడా వచ్చినా నిమిషం ఆగి ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. 2. ఉద్యోగం కెరీర్. ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఉదయం సమయానికి మీపై మేనేజ్మెంట్ ఒత్తిడి చూపవచ్చు. పనుల విషయంలో సమయపాలన మీద ఫోకస్ పెట్టాలి. మీకు అప్పగించిన బాధ్యతలు నిఖార్సైన ప్రదర్శనను కోరుతున్నాయి. కొంతమందికి ప్రమోషన్ సంబంధించి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రొఫెషనల్గా బలంగా ఉన్నా భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోకండి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. జత పార్ట్నర్ల మీద అనుమానాలు కలిగితే నేరుగా మాట్లాడడం మంచిది. 3. ఆర్థిక స్థితి. ఈ రోజు ఖర్చులు అంచనాకు మించిన స్థాయిలో ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కుటుంబ అవసరాలు, అనివార్య వ్యయాలు గణనీయంగా ఉంటాయి. అప్పుగా డబ్బులు అవసరం కావచ్చు. అయితే కొన్ని మార్గాల్లో అకస్మాత్తుగా ధనలాభం కూడా జరుగుతుంది. ఆలస్యం అయిన బిల్లులు, పాత బకాయిలు తిరిగి రావచ్చు. మీకు చాకచక్యంగా నిధులను వాడే తత్వం ఉంటే ఈ రోజు విజయవంతంగా గడిచిపోతుంది. అనవసరంగా ఖర్చు చేయకండి, ప్రాధాన్యతలతో పనిచేయండి. 4. ప్రేమ కుటుంబ జీవితం. ఈ రోజు కుటుంబ వాతావరణంలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య చిన్న తెనుగులు రావచ్చు. అయితే మౌనంగా ఉంటే లేదా మధురంగా సమాధానమిస్తే విషయాలు మెరుగవుతాయి. ప్రేమలో ఉన్నవారు నిశ్చయ నిర్ణయాల దశలోకి అడుగు పెడతారు. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సందేహాలను వెంటనే క్లియర్ చేసుకోండి. ఒకవేళ మీ మనసులో ఉన్నవారికి విషయం చెప్పాలనుకుంటే ఇది మంచి సమయం. ధైర్యంగా, వినయంగా వ్యవహరించండి. 5. ఆరోగ్యపరంగా. ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు ఇవన్నీ బాధించవచ్చు. అంతేకాకుండా మానసికంగా ఒత్తిడికి లోనవ్వచ్చు. మీకు నచ్చిన పని చేయండి, ప్రకృతిలో నడవండి. పాజిటివ్ ఆలోచనలు కలిగించండి. ఆహారం నిబంధనల ప్రకారం తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. 6. శుభ సమయాలు పర్వదిన విశేషం. ఈ రోజు శుభ సమయాలు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాలు వరకు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు నుండి 6 వరకు. ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు చేయడం మంచిది. పర్వదినంగా ఈ రోజు శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం ఎంతో మంగళకరం. 1 నిమిషం పాటు ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని జపిస్తే ధన సంబంధిత కష్టాలు తగ్గే సూచనలు ఉన్నాయి. 7. విద్యార్థులకు ప్రత్యేక సూచన. విద్యార్థులకు ఈ రోజు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. చదువుపై శ్రద్ధను పెంచాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు డిస్ట్రాక్షన్కు లోనవ్వకుండా స్టడీ ప్లాన్కి కట్టుబడి ఉండాలి. కొంతమందికి ఒత్తిడి అధికంగా ఉండొచ్చు, కానీ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. మంచి ఫలితాలు రావడం కోసం ప్రయత్నం చేయడం ముఖ్యం. 8. ప్రయాణాలు ముఖ్యమైన పనులు. ఈ రోజు చిన్న ప్రయాణాలు అనివార్యం కావచ్చు. ఇవి స్వల్పంగా ఉన్నా ఫలదాయకంగా ఉంటాయి. అయితే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వాహనం నడుపుతున్నవారు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. వీలైతే ముఖ్యమైన పనులను మధ్యాహ్నానికి ముందే ముగించండి. 9. దినచర్యలో శుభతా పాఠం. ఈ రోజు మీరు పాటించవలసిన కొన్ని శుభతా పాఠాలు. అహంకారాన్ని వదిలిపెట్టండి. మాటల్లో మాధుర్యాన్ని చూపించండి. సేవాభావంతో వ్యవహరించండి. ఈ గుణాలు ఉంటే మీ చుట్టూ ఉన్నవాళ్లకి మీరు స్ఫూర్తిగా మారుతారు. 10. పాపకర్మ నివారణ ఒక చిన్న చిట్కా. ఈ రోజు పాపకర్మ నివారణ కోసం ఓ చిన్న పని చేయండి. ఒక నిరుపేదకు అన్నదానం చేయండి లేదా పసుపు గుమ్మడి దానం చేయండి. ఇది మీకు శుభాన్ని, ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. 11. స్పెషల్ టిప్ ఫర్ ది డే. స్పెషల్ టిప్ ఆఫ్ ద డే. మీ ఇంటి తూర్పు మూలలో శుద్ధి చేసిన నీటిలో పసుపు, కొంచెం గంధం వేసి దీపం వెలిగించండి. ఇది మీ ఇంటికి శుభతిని తీసుకురాగలదు. అలాగే మీపై ఉన్న దుష్ట శక్తులను దూరం చేస్తుంది. ఇవే జూలై 5 శుక్రవారం కర్కాటక రాశి వారి పూర్తి రాశిఫలాలు. మీకు ఈరోజు శుభమే కలగాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి ఫలాలను ప్రతిరోజూ తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. జయ హో. శుభదినం.